సో మనతో పాటు ఉన్నారు లా డిజైన్ ఫౌండర్. మరి ఆయనతో మాట్లాడదాం. ఇంత అద్భుతంగా ఇల్లు చేయడానికి అసలు ఏంటేంటి యూస్ చేశారు అన్నది. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? మరి ఇంత అద్భుతంగా ఇల్లు అసలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఏంటి యూస్ చేశారు, ఎలాంటి మెటీరియల్స్ యూస్ చేశారు, ఏంటి? తప్పకుండా అండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డ్రాయింగ్ రూమ్ అండి. ఈ డ్రాయింగ్ రూమ్ వచ్చిన తర్వాత టీవీ నీట్ని మెయిన్ రాఫ్టర్ తోటి హైలైట్ చేసాము. ఇది పీవీసీ రాఫ్టర్స్ అంటారు. అండ్ ఓపెన్ షోకేస్ ఇచ్చాము. షోకేస్లో ప్రొఫైల్ లైట్స్ తోటి హైలైట్ చేసాము, అంటే ఏదైనా ఆర్టికల్స్ పెట్టుకుంటే హైలైట్ అవ్వడానికి. దాని తర్వాత ఈ రాఫ్టర్స్ని మిడిల్లో ప్రొఫైల్ లైట్స్ ఇచ్చామండి. ప్రొఫైల్ లైట్స్ ఇచ్చిన టీవీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే టీవీ హోల్డ్ అవుతుంది కదా, ఇది టోటల్ కూడా లామినేట్ తోటి 12 ప్యానలింగ్ చేసి హోల్డ్ చేసాం అన్నమాట. ఇదంతా ఇదండి. దీని చుట్టూ కూడా ప్రొఫైల్ లైట్ ఉంది. సో మనకి బాగా హైలైట్ అవుతుంది కాబట్టి ఈ లైట్ కనిపించట్లేదు. సో కింద వచ్చేసి స్టోరేజ్ ఉందండి. ఇది హ్యాండిల్ స్టోరేజ్ అనమాట. సో హ్యాండిల్ ఉన్నది, జస్ట్ పుష్ అండ్ పుల్. సో సెటప్ బాక్సెస్ అవన్నీ కూడా దీని పైన పెట్టుకోవచ్చు. దీనికి ఒక టేబుల్ మేనేజర్ కూడా జరిగింది. అండ్ టోటల్లీ ఎక్కడ కూడా మనం చూస్తే వైర్స్ అంటే ఎక్కడ కనిపించదు, టీవీ ఒకటే కనిపిస్తుంది. వైర్స్ అన్ని కూడా హైడ్ అయిపోయింది. సో ఇంటర్నల్గా ముందే పైపింగ్ చేసుకొని, సో ఎక్కడెక్కడ మనకి పైపింగ్ కావాలని ముందే ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఓకే అండి, ఇది అయిపోయిన తర్వాత అండ్ సీలింగ్ వచ్చేసి జిప్సమ్ సీలింగ్ అండి. జిప్సమ్ సీలింగ్. సో దీంట్లో కూడా మేము 2 types ఆఫ్ లైట్స్ యూజ్ చేసాము. ప్యానల్ లైట్స్, ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అనేవి. దాని తర్వాత సిలిండ్రికల్ లైట్స్ కూడా యూజ్ చేసాం అనమాట. సో ఇది కాకుండా అండ్ రోప్ లైట్ కూడా యూజ్ చేసాం. ఓకే, చుట్టూ రోప్ లైట్ అనేది యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ అండి, ఇది యాక్షన్ వాల్ కింద తీసుకున్నాము. సో యూరోపియన్ వాల్ మౌంటింగ్స్ అంటే పీవీసీ వాల్ మౌంటింగ్స్. సో దీన్ని ఒక డిఫరెంట్ కలర్ తీసుకున్నాం అనమాట. మన స్మోక్ గ్రే అంటే దీన్ని. దాని తర్వాత వీటికి లైట్స్ వచ్చేసి హైలైట్ చేసాం. మిడిల్లో పెయింటింగ్ వస్తుంది, ఇక్కడేమో ఎల్ టైప్ సోఫా సీటింగ్ వస్తుంది. ఓకే, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్ సపరేట్ చేయడానికి ఒక సెమీ శ్రీతో పార్టీషన్ ఇచ్చామండి. సో దాన్ని లామినేట్ తోటి హైలైట్ చేసాం అనమాట. సో మనం అక్కడ కూడా స్పాట్ లైట్స్ ఇచ్చారా? అవునండి, స్పాట్ లైట్స్. ఇది సెమీ శ్రీతో పార్టీషన్ అని చెప్పాను కదా, దీన్ని లామినేట్ తో హైలైట్ చేసామండి. ఇది వుడెన్ టైప్ లామినేట్ అండి. సో మ్యాట్ లామినేట్. ఓవరాల్ గా ఎక్కడ కూడా షార్ప్ ఎడ్జెస్ లేకుండా ఫినిష్ చేయడం జరిగింది. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు, సో వాళ్ళతో ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఎక్కడ కూడా మీరు ఓపెన్ చేసినా సరే ఏ కార్నర్ కూడా షార్ప్ ఎడ్జెస్ అని ఉండవండి. వీటిని బ్లాక్ హ్యాండింగ్ తో హైలైట్ చేసామండి. ఓకే, ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారు. అవునండి, ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఈ పక్కన ఉంది కదండి, ఇది హిడెన్ స్టోరేజ్ అండి. మన కీస్, చైన్స్ ఇలా ఏమైనా పెట్టుకుంటాం కదా, దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. హిడెన్ స్టోరేజ్. సో ఎవరికి తెలియకుండా సీక్రెట్ అనమాట. డైనింగ్ అండ్ లివింగ్ అండి. సో ఇక్కడ వచ్చేసి డైనింగ్ లో క్రాకరీ ఇవ్వడం జరిగింది. సో క్రాకరీ కూడా క్రాకరీలో ఇది ఒక స్టాండ్ అప్ ఇచ్చాము అండి. ఓవర్ హెడ్ క్యాబినెట్ ఇది. దాని తర్వాత ఒక టాయిలెట్ ఇచ్చాము ఇది క్రాకరీ ఐటమ్స్ పెట్టడానికి. అండ్ ఇక్కడ ఈ ఓపెన్ ఉన్న వాల్ని గ్లాస్ తోటి హైలైట్ చేసామండి. డైమండ్ కట్ గ్లాస్ అంటే దీన్ని. సో ఇంటర్నల్ గా కూడా అంత లైటింగ్ ఇచ్చాము. కంప్లీట్ లగ్జరీగా ఉంది. సో దీనికి అండ్ 2 డ్రాప్స్ ఇచ్చాము. మళ్ళీ వీటికి మ్యాచింగ్ హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రొఫైల్ డోర్స్ కూడా హైలైట్ చేసాము క్రాకరీ అంతా కూడా. సో ఇక్కడ వచ్చేసి దీనిపైన డైనింగ్ ఏరియా కాబట్టి మిర్రర్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అంటే క్లయింట్ అడిగారా మీరే అలా? మేమే చెప్పామండి వాళ్ళకి. చాలా బాగుంది. అండ్ ఈ చాండియర్ అంతా కూడా సెలెక్షన్ అంతా మేమే చేసాము. సో వాళ్ళకి చెప్పగానే ఓకే అన్నారు, వాళ్ళకి నచ్చింది కూడా. సో మనకు వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. అంటే డిజైన్ మీరు ఎలా చేస్తున్నాం మాకు అలాగే కావాలని ఫ్రీడమ్ కూడా ఇస్తేనే చేసామండి. అప్పుడే అవుట్పుట్ ఇలా వస్తుంది. అండ్ ఈ వాల్ వచ్చేసి ఇక్కడ యాక్సెంట్ వాల్ లాగా తీసుకున్నామండి ఇది. సో దీన్ని వాల్ పేపర్ తోటి కవర్ చేసాము. రీసెంట్ గా ఏసీ ప్రాబ్లం మీద వచ్చి అది కట్ చేయడం జరిగింది ఆ పీస్. అండి అది మళ్ళీ రీవాల్ పేపర్ చేస్తామండి. సో ఇది డైనింగ్ ఏరియా నుంచి అండ్ వాష్ బేసిన్ ఏరియాకి వస్తున్నామండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఈ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తోటి ఒక టైల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది స్టోరేజ్ బాక్స్ కింద, సింక్ కింద. ఇక్కడ ఏంటి ఇచ్చారు? ఇది క్వార్ట్జ్ అండి. ఓకే, వైట్ క్వార్ట్జ్. సో దీనిపైన ఇది బ్లాక్ కలర్ వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ట్యాప్, దాని మ్యాచింగ్ గోల్డ్ విత్ బ్లాక్ అండి. తర్వాత ఇది సెన్సార్ టచ్ లైట్ అండి. ఇది ఒకసారి బాగుంది సార్ ఆడుకోవడానికి. సో
సో దీంతో పాటు సీలింగ్ ని కూడా అలాగే హైలైట్ చేసాం ఇక్కడ వాల్ మిషన్ ఏరియాలో కూడా. సో దాంతో పాటు ఈ లివింగ్ ఏరియా కూడా సీలింగ్ డిఫరెంట్ ఇచ్చాము, జిప్సమ్ సీలింగ్ అట్లా. కిచెన్ లోకి వెళ్దామండి. అదే మెయిన్ సార్, అదే మెయిన్. కిచెన్ ప్లాట్ఫామ్ అండి. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి క్వార్ట్స్ తో ప్లాన్ చేయడం జరిగింది. అక్కడ సేమ్ అండి, సేమ్ క్వార్ట్స్. సో దీని కింద ప్లాట్ఫామ్ కింద టాండమ్ బాస్కెట్స్ బెర్లిన్ కంపెనీ ఇవ్వడం జరిగింది. సో మనం దీన్ని ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా సరే ప్రాబ్లం ఉండదండి. సో ఇది లైఫ్ టైం యూజ్ చేసినా సరే ప్రాబ్లం అనేది ఉండదు. సో దీన్ని ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 4 inches టాండమ్ బాస్కెట్స్, దాని తర్వాత మీడియం టాండమ్ బాస్కెట్ ఉంది 6 inches, దీని తర్వాత లాస్ట్ టాండమ్ బాస్కెట్ అనమాట. సో ఇక్కడ కూడా ఎక్కువగా వైట్ అండ్ గ్రే యూజ్ చేశారు. అవునండి, వైట్ అండ్ గ్రే క్లయింట్ రిక్వైర్మెంట్ ఉండే. సో వాళ్ళ మదర్ కి ఏంటంటే వైట్ అండ్ గ్రే అనేది బాగా ఇష్టం అనమాట. సో వాళ్ళ సన్ బాగా ఈ కలర్స్ కావాలని చెప్పేసి తన దగ్గర సెలెక్ట్ చేసుకున్నాడు. మరి ఇది వచ్చేసరికి సార్ దీని మెటీరియల్ ఇది ప్రొఫైల్ డోర్స్ అంటారండి. సో ఇది ఓవర్ క్యాబినెట్ లో ప్రొఫైల్ డోర్స్ అంటే ఇందులో పెట్టి ఏదైతే మనం ఐటమ్స్ ఉంటాయి కదా, సో బయటకి కనిపించాలని చెప్పేసి మనం ప్రొఫైల్ డోర్స్ విత్ టింటెడ్ గ్లాస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మన ఈ టాండమ్ బాస్కెట్స్ ఇది కూడా అంటే సెపరేట్ గా అన్ని వెయిట్ కవి పెట్టేసుకోవచ్చు, టీ స్పూన్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ కప్స్ అసలు పెట్టుకోవడానికి పార్టీషన్ విత్ బాస్కెట్. సో ఇది టాలీ పార్టీషన్ ప్లేట్ లో పెట్టేసుకోవచ్చు. టోటల్ అంతా కూడా సాఫ్ట్ క్లోజ్ అండి. సో వీటి హ్యాండిల్ కూడా హిడెన్ హ్యాండిల్స్ అండి, ప్రొఫైల్ హ్యాండిల్, జీ ప్రొఫైల్. సో ఎక్కడ కూడా మనకి బయటకు ఉంటాయని ఏమి ఉండదు, మొత్తం ఫ్లాట్ ఉంటుందండి. మనం ఎంత దగ్గరగా నిల్చున్నా సరే మన బట్టలకి తగ్గడం అలా ఉండదు. అవును, చాలా వరకు అటాచ్ అయ్యి బట్టలు చిరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ అన్నారు కదా షార్ప్ ఎడ్జెస్ లేవు. షార్ప్ ఎడ్జెస్ అనేది ఎక్కడ కూడా ఉండదు, చాలా స్మూత్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఎలికా చిమ్నీ అండ్ స్టవ్ ఇవ్వడం జరిగింది. ఓకే, సేమ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ఇది సార్ ఇది లెడ్జెస్ అండి. ఏంటంటే మనం తొందర యూజ్ చేస్తుంటాం కదా, సో కాఫీ టీ కప్స్ పెట్టుకోవడానికి వాటి కోసం అండి. బ్లాక్ కలర్ స్టైల్స్ వైట్ ఇచ్చాము ఇది. సో ఇట్స్ వచ్చేసి హ్యాండ్ మేడ్ సింక్ ఇచ్చాము. దీనిపైన మన వాటర్ ఫిల్టర్కి ప్రొవిజన్ ఇచ్చామండి. సో ఓవరాల్ గా పైన అంతా లాఫ్ట్ అంతా కూడా కవర్ చేసుకున్నాము. ఓకే, మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి ఈ లైట్స్. ఎప్పుడైతే ఈ లైట్స్ ఉంటాయి కదండి, మెయిన్ లైట్స్ ఆఫ్ చేసినప్పుడు మిడిల్ లో డోమ్ లైట్ ఉండాలని చెప్పి డోమ్ లైట్ ప్లాన్ చేశామండి. ఓకే, సో ఏంటంటే జనరల్ గా ఈ లైట్స్ అనేది ఇప్పుడు యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఏదో నిజంగా ఏదో డైమండ్ లా ఉంది నైట్ టైం. ఈ లైట్ ని మనం ఆన్ ఆఫ్ చేస్తుంటే 3 కలర్స్ లో చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇలా సో ఈ ఒక్క లైట్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది, మనకి 3 లైట్స్ ఆన్ చేయని అవసరం లేదు. అవును, ఈ ఒక్క లైట్ ఉన్నా చాలు, చాలా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది సెటర్ అంటారండి. సో ఇది ఏంటంటే మనకి కింద వచ్చేసి బిల్ట్-ఇన్ యూనిట్ ప్లాన్ చేసాము. సో దీని కింద బిల్ట్-ఇన్ యూనిట్ పైన వచ్చేసి ఇప్పుడు డోర్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది. ఓకే, ఈ డోర్ కూడా ఓపెన్ చేసేటప్పుడు ఈ డోర్ ఓపెన్ చేస్తే వచ్చేటప్పుడు తగ్గు. సో అందు గురించి ఏం చేసామంటే కూడా మనం షెటర్ లాగా ప్లాన్ చేసామండి. ఈ షెటర్ అనేది ఈ స్టోరేజ్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మైక్రోవేవ్ దీని కింద ఇచ్చామండి. దీని కింద స్టోరేజ్ అండి, చాలా పెద్ద ఎక్కువ స్టోరేజ్ ఇచ్చారు. చాలా స్టోరేజ్ కవర్ చేసాము ఓవరాల్ గా. అండ్ ఇక్కడ వచ్చేసి వర్కింగ్ కోసం టేబుల్ ఇచ్చామండి. సో రిఫ్లెక్షన్ కోసం మిర్రర్. దాని తర్వాత దీని కింద వచ్చేసి విక్కర్ బాస్కెట్స్, పొటాటోస్, ఆనియన్స్, టమాటోస్ ఉంటాయి కదా, దాంట్లో దీంట్లో వేసుకోవచ్చు. అది ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు కదండి. ఇక్కడ ఏంటి సార్ ఈ బాక్స్ ఇచ్చారు? ఈ బాక్స్ అండి ఇంటర్నల్ గా మనం ఇంటీరియర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్ కోసం అంటే ఆర్టికల్స్ పెట్టడానికి కోసం అని ప్లాన్ చేసాము. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండే. యాక్చువల్లీ ఇక్కడ వాల్ వచ్చేసి కొంచెం ముందుకు ఉందండి, ఇక్కడ కాలమ్ వచ్చిందండి. సో ఈ కాలమ్ ఈ వాల్ కొంచెం ఒక 4 inches డిఫరెన్సియేషన్ ఉంది. సో దాన్ని మేము కవర్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ ఒక హైలైట్ ఇవ్వడానికి బాక్స్ ఇచ్చాము. చిన్న ప్లాంట్స్ అన్ని పెట్టుకోవచ్చు అండి, ఇండోర్ ప్లాంట్స్. నాలాంటి వాళ్ళకి చాలా ఇష్టం సార్.
ఇక్కడ చూస్తే కంప్లీట్ గా రోజ్ గోల్డ్ లో వచ్చింది అండ్ చిన్న చిన్న డిజైన్స్ ఏంటి సార్ అసలు దానికి కాంబినేషన్ లో ఈ బెల్ కూడా సేమ్ కలర్. అవునండి. సో ఇది పూజ మందిర్ అండి. పూజ మందిర్ ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ లో ప్యానలింగ్ ఇచ్చాము. ప్యానలింగ్ పైన డిజైనర్ గ్లాస్. సో ఈ కార్నర్స్ గ్లాస్ కార్నర్స్ షార్ప్ ఉంటాయి కదండి, షార్ప్ కార్నర్స్ ఉండకూడదు అని చెప్పేసి ఒక ప్రొఫైల్ తోటి హైలైట్ చేశాను ఓవరాల్ గా అంతా కూడా. ఇది వుడెన్ డోర్ అండి. దీన్ని లామినేట్ తో హైలైట్ చేశాను. ఏదైతే పార్టిషన్ మన లామినేట్ సేమ్ లామినేట్ మ్యాచింగ్ అనమాట. సో ఈ మిడిల్ లో వచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చాము, లోటస్ ఫ్లవర్స్. ఇది డీకో చేయడం జరిగింది. ఏదో మందిరంలో వస్తున్న ఫీలింగ్ ఉంది. అవునండి. సో ఇదంతా కూడా సిఎన్సి కార్వింగ్ చేయడం జరిగింది. సో దీనికి డీకో చేసామండి. ఓకేనండి. సో ఇది గ్లాస్ అంటే దీన్ని గ్లాస్ పైన కార్వింగ్ చేయడం జరిగింది. ఇది కూడా ఇక్కడ కూడా చాలా స్టోరేజ్ ఉంది, పూజకి సంబంధించినవన్నీ అందులో పెట్టుకోవచ్చు. ఇది స్టోరేజ్ ఇవ్వడం కాకుండా దీని పైన కూడా దీపం అనేది తక్కువ ఉంది కదా, అందుకోసం అని చెప్పేసి దీపం పెట్టుకోవడానికి లేదా ప్రసాదం పెట్టుకోవడానికి ఒక చిన్న ట్రే లాంటిది ఇచ్చాము అన్నమాట. సో ఇది జస్ట్ పుష్ అండ్ పుల్, పుష్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఈ బటన్స్ కూడా ఇది నాబ్స్ అంటారండి. సో పూజా మందిరికి ఒక ఫ్లవర్ తో ఉండే నాబ్స్ కావాలని చెప్పి ట్రెడిషనల్ లుక్ ఉండేది ప్లాన్ చేసాము. మీరే ప్లాన్ చేశారా, క్లయింట్ అడిగారా సార్? మేము ప్లాన్ చేసామండి. నైస్, చాలా బాగుంది అసలు. అవునండి. అండ్ దీంతో పాటు సీలింగ్ కూడా అలాగే ప్లాన్ చేసాం. ప్లేన్ సీలింగ్ విత్ స్టాండ్ లేయర్. సార్ ఈ డిజైన్ మాత్రం చాలా బాగుంది. అసలు ఏంటి సార్, ఎలా యూజ్ చేశారు, ఏంటి యూజ్ చేశారు? ఇది కూడా లోటస్ ఫ్లవర్ డిజైన్ అండి. సో దీన్ని గ్లాస్ పైన వైట్ గ్లాస్ ఉంటుంది, వైట్ గ్లాస్ పైన కార్వింగ్ చేపించామండి. ఇది కూడా ఓకే. సో కార్వింగ్ చేపించిన బ్యాక్గ్రౌండ్ లో లైటింగ్ ఇచ్చాం అంతా కూడా. సో ఆ లైటింగ్ వల్ల అందుకింత లుక్ వస్తుంది. ఈ మధ్యలో ఒక వినాయకుడు పెడితే ఆహా సార్ సూపర్ ఉంటది. అవునండి. అండ్ పూజ మంది పక్కనే మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. సో లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ కూడా సేమ్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ వైట్ అండ్ గ్రే. అవునండి, వైట్ అండ్ గ్రే. సో చూస్తున్నారు కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్ చూస్తుంటే? నాకైతే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు చాలా బాగా ఆ కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. ఆ వాల్ పేపర్ కానీ అక్కడ ఉన్న ఆ బీజ్ కలర్ చాలా చాలా బాగుంది. సో దీని గురించి సార్, సో ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చేసి ఇక్కడ కూడా రోజ్ గోల్డ్ లా ఇచ్చారు కదా సార్? రోజ్ గోల్డ్ అండి. రోజ్ గోల్డ్ ప్రొఫైల్స్ ఇచ్చాము. దాని కింద స్టోరేజ్ అండ్ బెడ్ కి సైడ్ టేబుల్ ఇచ్చామండి ఇక్కడ. ఓకే నైస్. ఇక్కడ ప్రతి ఒక్కటి కలర్ కాంబినేషన్ నిజంగా. ఇక్కడ కూడా నా నాబ్స్ కూడా మీరు రోజ్ గోల్డ్ ఇవ్వడం జరిగింది. అవునండి, నాబ్స్ కూడా రోజ్ గోల్డ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అనమాట. అంటే క్లయింట్ కాంప్రమైజ్ కాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లుక్ కోసం చాలా కట్ చేశారు వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది డ్రెస్సింగ్ యూనిట్ అండి. ఓకే. సో ఇది డ్రెస్సింగ్ యూనిట్ ఓపెన్ బాక్స్ ఒకటి ఇచ్చాం అనమాట. సో వాళ్ళు జనరల్ గా యూజ్ చేసినప్పుడు పెట్టుకోవడానికి ఏదైనా ఉండే ఓపెన్ ఉంటుంది కదా, ఇది ఒకటి. అండ్ ఇది రోజ్ గోల్డ్ ప్రొఫైల్ ఇచ్చేసి దానికి మిర్రర్ ఇచ్చాము. బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉందండి. దీని బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంటుంది. ఓ వావ్, అసలు ఈ స్పేస్ ని కూడా వదిలిపెట్టలేదు కదా అసలు. ఇక్కడ కూడా స్టోరేజ్ వదిలిపెట్టలేదు. అది స్టోరేజ్ కాదండి, యాక్చువల్లీ ఇది మనం బెడ్రూమ్ లోకి వచ్చిన తర్వాత మన విడిచేసిన బట్టలు ఉంటాయి కదా, సో అది పెట్టుకోవడానికి అని చెప్పేసి సో దానికి కూడా ఒక హ్యాంగర్ బాక్స్ ఇచ్చాం అన్నమాట. అసలు బయటకి కనిపించకుండా, బయటకి కనిపించకుండా, నార్మల్ గా బెడ్రూమ్స్ లోకి వెళ్ళగానే బట్టలు తీసి పెట్టేస్తుంటారు, అలా కనిపించకుండా ఇచ్చామండి. నైస్ ఐడియా సార్. సో వాటికి స్మెల్ అనేది బయటకు వెళ్ళడానికి ఎగ్జాస్ట్ హోల్స్ ఇచ్చాం అన్నమాట. ఓకే వావ్. సో ఓవరాల్ గా అంతా కూడా గ్రే విత్ వుడెన్ లామినేట్ కలర్ కాంబినేషన్ ఇచ్చామండి. మ్యాట్ లామినేట్ అండి అంతా కూడా ఓవరాల్ గా చాలా సాఫ్ట్ గా. అవునండి, సాఫ్ట్ లామినేట్. వావ్. సో వీటికి కలర్ కాంబినేషన్ ఓవరాల్ గా అంతా కూడా రోజ్ గోల్డ్ యూజ్ చేసాం. హ్యాండిల్స్ కూడా రోజ్ గోల్డ్ అండి. ఇది టీవీ నెట్ బాక్స్ అండి. దీంట్లో మనకి స్టోరేజ్ కూడా ఇచ్చాం అనమాట. సెటప్ బాక్స్ కోసము అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది కదా, దానికోసం ఇచ్చాం. ఇది సాఫ్ట్ క్లోజ్ అండి టోటల్ అంతా కూడా. ఓకే. సో పైన సెటప్ బాక్స్ కోసం ఒక టేబుల్ మేనేజర్ ఇచ్చాము. ఇక్కడ టీవీ వస్తుంది.
ఓకే టీవీ ఇక్కడ ఏమైనా కావాల్సి ఇక్కడ అన్ని పెట్టేసుకోవచ్చు. అండ్ వార్డ్రోబ్ అండి, ఇది డోర్స్ ఉన్నాయి కదా, ఇది ఎప్పుడైతే ఇట్లా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది, మనం క్లోజ్ చేయని అవసరం లేదు. సో బెడ్ సైడ్ టేబుల్ విత్ స్టోరేజ్ కూడా కావాలి అన్నారు వాళ్ళు. సో దానికోసం మనం ప్లాన్ చేసామండి. ఇటు కార్నర్కి వచ్చేసి లాంగ్ డోర్స్ స్టోరేజ్ వచ్చినట్టు ప్లాన్ చేసాం మీకు. అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ వచ్చినట్టు ప్లాన్ చేసామమ్మా. అండ్ సైడ్ టేబుల్ కూడా దాంతోపాటు కావాలి అనుకుంటే దాంతోపాటు ఇది ఓపెన్ బాక్స్ ఇచ్చామన్నమాట. ఓపెన్ బాక్స్ 2 డ్రాస్ ఇచ్చాము, అంటే సెపరేట్ గా సైడ్ టేబుల్ ఏం అవసరం లేకుండా దాంతో పాటు అటాచ్ చేసి. నైస్. సో వాటిపై ఉండాలి కాబట్టి ఒక 2 feet గ్యాప్ ఇచ్చి ప్లాన్ చేసాము. అండ్ ఇక్కడ జిప్సమ్ సీలింగ్ కూడా జరిగిందండి. జిప్సమ్ సీలింగ్ ఇచ్చి సిలిండ్రికల్ లైట్స్ ఇచ్చాము. అండ్ కార్నర్స్ లో వచ్చేసి 2 watt స్పాట్ లైట్స్ ఇచ్చి హైలైట్ చేసామండి. మళ్ళీ ప్రొఫైల్ లైట్స్ కూడా వచ్చాయండి. ఓకే, వాళ్ళ అబ్బాయి బెడ్రూమ్ అండి, చూపిస్తాను. ఇది కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తెచ్చాము. yes కంప్లీట్ గా ఆ రూమ్ కి ఈ రూమ్ కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. సో ఈ రూమ్ లో ఈ బెడ్ వచ్చి ఇది కూడా స్టోరేజ్ బెడ్ అండి. ఓకే, సో దీనికి ఫ్యాబ్రిక్ ఇచ్చామంటే బెడ్ చుట్టూ కూడా ఫ్యాబ్రిక్ ఉంది. అండ్ పైన వచ్చేసి లామినేట్ తోటి ప్యానలింగ్ చేసామండి. ఇది సార్ ఇది లామినేట్ అండి, లామినేట్ ఇటాలియన్ లామినేట్ అంటే మార్బుల్ ఫినిష్ లా ఉంది. మార్బుల్ ఫినిష్ ఉంటుంది. సో దాని సైడ్ లో ఫ్లూటెడ్ టైప్ లామినేట్ ఇచ్చామండి. ఫ్లూటెడ్ గ్లాస్ ఉంటుంది కదా, సో ఫ్లూటెడ్ గ్లాస్ ఎలా ఉంటుందో అలాంటి లామినేట్ ఇచ్చామండి. సో ఇది ఫ్లూటెడ్ లామినేట్ అండి. ఆ లామినేట్ లోనే ఫ్లూటెడ్ టైప్ లామినేట్ అన్నమాట. సో మన ఫ్లూటెడ్ గ్లాస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది లామినేట్ కూడా. సో దీన్ని గ్రే కలర్ విత్ మార్బుల్ ఫినిష్ ఇచ్చామండి. ఇది కంప్లీట్ వైట్ అండి, వైట్. సో ఇది స్లైడింగ్ ఇచ్చాము. ఇక్కడ కూడా స్లైడింగ్ కూడా సాఫ్ట్ స్లైడింగ్ అండి. ఓకే, అవసరం లేదండి, క్లోజ్ చేయడం అవసరం, ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. చిన్న పిల్లలకి ఈజీగా ఉంటుంది. అండ్ పైన జస్ట్ లాఫ్ట్ ఇచ్చామండి దీంట్లో. సో అలా వస్తే సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లో బ్యాక్ సైడ్ ఎట్లా అయితే డోర్ బ్యాక్ సైడ్ ఎట్లా స్టోరేజ్ ఇచ్చాము, ఇక్కడ కూడా సేమ్ హ్యాంగర్ స్పేస్ ఎలా ఇచ్చాము, సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. సో హ్యాంగింగ్ స్పేస్ అన్నమాట. సో ఏదైతే మన క్లాత్స్ ఉంటాయి కదా వచ్చేసి మనం పెట్టుకోవచ్చు అండి. సో ఇది డ్రెస్సింగ్ అండి. సో ఇక్కడ కూడా లాంగ్ మిర్రర్ ఇవ్వడం జరిగింది. దీనికి లాంగ్ మిర్రర్ కి బ్యాక్ సైడ్ స్టోరేజ్ కూడా ఇవ్వడం జరిగింది. సేమ్ అక్కడ ఇక్కడ ఇచ్చినట్టు. కాకపోతే కలర్ కాంబినేషన్ అంతా ఇక్కడ కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ వైట్ కదండి. సో మేము అలాగే బ్లాక్ ప్రొఫైల్ ఇచ్చి హైలైట్ చేసాము హ్యాండిల్స్. తన ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి ఒక స్టడీ టేబుల్ ఇచ్చాం అనమాట, వర్కింగ్ టేబుల్. సో తను ఏదైనా ఇంపార్టెంట్ నోట్ రాసుకోవడానికి ఒక వైట్ నోటీస్ బోర్డ్ ఇచ్చామండి. సో ల్యాప్టాప్ పెట్టి వర్క్ చేసుకోవడానికి ఒక టేబుల్ ఇచ్చాము. దాని కిందనే ఇచ్చాము. ఓకే అండి. సో పైన స్టోరేజ్ బుక్స్ పెట్టుకోవడానికి అండ్ ఓపెన్ ర్యాక్ ఒకటి ఇచ్చాము. అండ్ చిన్న ర్యాక్ ఒకటి ఇచ్చాము కార్నర్ లో. ఓకే, ఫైల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, ఫైల్స్ పెట్టుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా రూమ్ సైజ్ వచ్చేసి 10x10 అండి. ఈ 10x10 రూమ్ లో ఓవరాల్ గా ప్లాన్ చేసాం. ఇట్లా అంటే ఎక్కడ స్పేస్ అన్నది చక్కగానే ఉంది, కనిపిస్తుంది. మూన్ స్పేస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ బెడ్ కూడా 6x ఇది 5.5 6.5 ఇచ్చామండి. అండ్ దాంట్లోనే మళ్ళీ 10x10 లో వర్కింగ్ టేబుల్ కూడా ప్లాన్ చేసాము అండ్ డ్రెస్సింగ్ ప్లాన్ చేసాము. ఇక్కడ కూడా 1 inch ప్లేస్ కాంప్రమైజ్ అవ్వకుండా ప్లాన్ చేసాము. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఏదో స్పేషియస్ గా ఉంది రూమ్. కరెక్ట్ అండి, అంటే చిన్న రూమ్ కదండి. సో అందుకోసం అని చెప్పేసి మోర్ వైట్ తీసుకున్నామండి. వైట్ తీసుకొని దీన్ని గ్రే కలర్ అంటే ఓవరాల్ గా మొత్తం అంతా కూడా గ్రే తో ప్లాన్ చేస్తున్నాం కదా. సో అట్లనే బ్లాక్ లామినేట్ హైలైట్ చేస్తూ దాంట్లో గ్రే లైన్స్ వచ్చినట్టు అది ఇటాలియన్ టైప్ స్టోన్ చూడండి. సో అలాగే కనిపిస్తుంది అండి దాంట్లో కూడా. సో అలా వైట్ తోటి ఎక్కువ మోర్ స్పేస్ వచ్చి వైట్ తీసుకున్నాము, బ్లాక్ తోటి హైలైట్ చేసాము. అండ్ ఇక్కడ సీలింగ్ కూడా సింపుల్ గా ప్లాన్ చేసామండి. పైన చూస్తే మీరు ఓన్లీ ఒక రెక్టాంగిల్ బాక్స్ ఉంది చూడండి. సో రెక్టాంగిల్ బాక్స్ లో ప్రొఫైల్ కూడా ఒక రెక్టాంగిల్ ప్రొఫైల్ ఇచ్చామండి. 4 లైట్స్ అండ్ స్పాట్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ స్పాట్ లైట్స్ ఈ బాక్స్ కిందకి తీసుకున్నాం కదా, దాని చుట్టూ ప్రొఫైల్ రోప్ లైట్ ఇచ్చామండి. ఓకే,
సో సింపుల్ గా ప్లాన్ చేసి రూమ్ చిన్నగా ఉంది కదండి, అవును ఎక్కువ స్పేషియస్ గా కనిపించడానికి కోసం ఎక్కువగా పెట్టినా కూడా అంతగా అట్రాక్షన్ అనిపించదు, సింపుల్ గా ఉండాలని ప్లాన్ చేసాం. సో ఓవరాల్ గా ఇంటీరియర్ తో మ్యాచ్ అయింది, చాలా బాగుంది అండ్ క్లాసీ లుక్ ఉంది. థ్యాంక్ యూ. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ కమ్ ఆఫీస్ రూమ్ అండి. లోపలికి వస్తే ఇది బెడ్ ఉందండి, ఇది బెడ్ ఇది కూడా సేమ్ హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ అండి. సో దాంతో పాటు అక్కడ ఒక వర్కింగ్ టేబుల్ ఇచ్చాము. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఎల్ఐసి ఏజెంట్ అండి. సో తనకి చాలా ఫైల్స్ ఉంటాయి అన్నమాట. సో వర్క్ కూడా ఎప్పటికీ చాలా హెవీ వర్క్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి అక్కడ సపరేట్ గా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ రూమ్ ఇచ్చాం అనమాట. కంప్లీట్ గా ఒక రూమ్ కి ఇంకో రూమ్ కి సంబంధమే లేదు, ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. అవునండి, కలర్ కాంబినేషన్ దగ్గర నుంచి ఇది చూడండి అసలు చాలా డిఫరెంట్ ఉంది. సో ఇది ఏంటంటే కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి, తర్వాత ఇది ఆఫీస్ రూమ్ అని చెప్పాను కదా, సో అందు గురించి అని చెప్పేసి కొన్ని కాంటెంపరీ కలర్ ఉండాలని చెప్పేసి ఈ కలర్ ప్లాన్ చేశాను. ఓకే. సో ఇది ఇటాలియన్ మార్బుల్ ఫినిష్ లామినేట్స్ ఉన్నాయి దీంట్లో టోటల్ గా డార్క్ అండ్ లైట్ లో. సో దానికి సేమ్ మ్యాచింగ్ హ్యాండిల్స్ ఇచ్చాము. అండ్ ఇది వచ్చేసి ఇది బెడ్ సైడ్ టేబుల్ బాక్స్ అండి, దానిపైన స్టోరేజ్. దీనికి మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ తోటి హెడ్ బోర్డ్ చేయడం జరిగింది. సేమ్ హైడ్రాలిక్ బెడ్ అండి, ఇది కూడా పైకి లేస్తుంది స్టోరేజ్ బెడ్. బెడ్ కి పక్కనే సైడ్ టేబుల్ ఇచ్చి దానిపైన ఒక డ్రెస్సింగ్ మిర్రర్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా సెన్సర్స్ ఏవో ఉన్నాయి. అవునండి, సెన్సర్ మిర్రర్ అండి, 3 టైప్స్ ఆఫ్ లైట్ వస్తుంది అందులో. నైస్. ఓకేనండి. సో ఇటు వచ్చేసి ఎల్ టైప్ వార్డ్రోబ్ ఇచ్చామండి. ఓకే, ఎల్ టైప్ వార్డ్రోబ్ ఇచ్చాము. ఈ రూమ్ ఎలా ఉంది, ఎల్ టైప్ లో ఉంది కాబట్టి సో అలా ఇవ్వడం జరిగిందా? అవునండి. సో ఇది ఎల్ టైప్ వార్డ్రోబ్, దీంట్లో హ్యాంగింగ్ ప్రొవిజన్ ఉంది, ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఎల్ టైపే ఉందండి. ఓకేనండి, ఏదైనా మన లార్జ్ యూనిట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు దీంట్లో. అండ్ దీంతో పాటు కంటిన్యూషన్ ఇంకొక యూనిట్ ఉందని మీకు అనిపిస్తుందా? ఎక్కడ సార్, అసలు కనిపించట్లేదు, సీక్రెట్ ఏమైనా ఒకసారి పూజ చేయండి. ఓకే, దాన్ని కాదండి, పక్కన డోర్ ని. ఎలా సార్? ఓకే, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, కనే కనిపించలేదు అది. సో అది కూడా ఏంటంటే మనం ఏదైతే క్లాస్ ఉంటాయి కదా బయట కనిపించడం ప్లాన్ చేస్తాం. సో సేమ్ పైన మనం షర్ట్స్ పెట్టుకోవచ్చు, కింద ప్యాంట్స్ పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ గా అన్ని బెడ్రూమ్స్ లో కూడా అట్లనే ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఎక్కడ ప్లాన్ చేయాలని చూసినప్పుడు ఈ వార్డ్రోబ్ ని కొంచెం స్పేస్ ని తగ్గించి ఇక్కడ ప్లాన్ చేస్తామండి. సో ఇది ఎవరికి అర్థం కూడా కాదనమాట. వాట్ ఏ ఐడియా సర్జీ. ఓకే. అండ్ ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు డోర్ బ్యాక్ సైడ్ ఇక్కడ కూడా ఫైల్స్ కోసం అని చెప్పి స్పేస్ ఇచ్చామండి. ఇక్కడ కూడా ఇది కూడా వదిలిపెట్టలేదు. స్పేస్ ని ఎంత చక్కగా వాడుకోవాలో అది మీ తర్వాతే. థ్యాంక్ యూ. సో వీటికి హ్యాండిల్స్ కూడా చూసారా, ఇది హాఫ్ రౌండ్ హ్యాండిల్స్ 2 సెట్ విత్ మ్యాచింగ్ హ్యాండిల్స్. సో ప్రీమియం హ్యాండిల్స్. సో వాళ్ళ క్లయింట్ కి ఇవి బాగా నచ్చాయి అనమాట. అంటే ఈ కలర్ కాంబినేషన్ తో పాటు ఇది బాగుంది, డార్క్ అండ్ లైట్ ఇది కూడా ఉంది అని చెప్పి ప్లాన్ చేసాం అన్నమాట. అసలు ఇంత ఎల్ సైజ్ రూమ్ లో ప్లాన్ చేసుకోవాలంటే ఎంత కష్టం, కానీ ఎంత సింపుల్ గా చేసేసారు కదా పనిని. థ్యాంక్ యూ. సో అండ్ ఇక్కడ కూడా వచ్చి సీలింగ్ చూడండి, రూమ్ సైజ్ కూడా ఇది కూడా చిన్నదండి. సో దీనికి ఓవరాల్ గా మూడు రూమ్లు చూసుకుంటే కూడా 3 బెడ్రూమ్స్ కూడా చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి అన్నమాట. ఓవరాల్ గా ఇది 3 BHK కానీ 1400 SFT. ఓకే. సో 1400 SFT మొత్తం అంతా ఓవరాల్ గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని కవర్ చేయాలి మేము. ఓకే. సో అవన్నీ ప్లాన్ చేసుకొని ఇక్కడ సీలింగ్స్ ఎలా రావాలి, లైట్స్ ఎలా ఇవ్వాలి అంటే రూమ్ చూసారనుకోండి ఒకటే విండో ఉంది, డార్క్ ఉంది. సో వీళ్ళకి ఏంటంటే ఇది ఆఫీస్ రూమ్ లో ప్లాన్ చేయాలి అండ్ గెస్ట్ రూమ్. సో లైటింగ్ కూడా దాన్ని చూసుకోవాలి, అంటే కలర్ కాంబినేషన్ చూసుకోవాలి. ఎక్కువ డార్క్నెస్ ఉంది కాబట్టి వైట్ ల్యాంప్ అంటే మాక్సిమం వైట్ ల్యాంప్ ఇచ్చి దాన్ని చాలా వరకు బ్రైట్ గా తీసుకొచ్చాము. లైట్స్ కూడా చూడండి, సీలింగ్ లో చూస్తే సిలిండ్రికల్ లైట్స్ అండ్ ప్రొఫైల్ లైట్స్ కూడా హైలైట్ చేసాం అన్నమాట. సో ఇప్పుడు లైట్స్ కూడా అన్ని లైట్స్ ఆన్ చేయని అవసరం లేదు. సో ఆ సిలిండ్రికల్ లైట్స్ ఒక్కటి సరిపోతుంది ఆన్ చేస్తే. చూసారు కదండి, అంటే ఎంత 1400 SFT ని ఎంత బాగా ప్లాన్ చేసాం అన్నది మీకు అర్థమవుతుంది. సో ఓవరాల్ గా ఇంటీరియర్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అండి మీకు? నాకైతే మా ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఉంది సార్. ఓకే. సో మీరే చేయాలి మా ఇంటీరియర్ మొత్తం. ఎక్కడ కూడా ఇలాగే సేమ్ స్పేస్ ని ఎక్కడ వదలకుండా చాలా లగ్జరీగా చేయాలి అని అనుకుంటున్నాను.
ఇప్పుడు ఈ ఫ్లాట్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లాట్ కూడా ఇది ప్రీవియస్ ఎవరైతే వీళ్ళు రిలేటివ్స్ ఉండే, ఓకే, సో అక్కడ మేము వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చింది అనమాట. మా ఓవరాల్ గా వర్క్ నచ్చిన తర్వాత మా కోసం వెయిట్ చేశారు, దాదాపు 2-3 months వెయిట్ చేశారు అనమాట. మేము కూడా వెయిట్ చేస్తాం సార్. థ్యాంక్ యూ అండి. సో టైం అయితే బాగానే పట్టిందండి, ఎందుకంటే మేము ఓవరాల్ గా వర్క్ చేయాలంటే సో కొంచెం టైం అనేది తీసుకుంటుందండి. ఇంటీరియర్స్ అనేది మనం బిల్డింగ్ కట్టినప్పుడు ఎంత టైం అనేది తీసుకుంటాం, ఇంటీరియర్ చేసేటప్పుడు కూడా అంతే టైం కావాలి. ప్రతి స్మాల్ వర్క్ చేయాలంటే ఆ మాత్రం టైం తీసుకోవాలండి. చాలా మంది ఫ్లాట్ కొనగానే వెంటనే ఒక 2 months లో కావాలి, 3 months లో కావాలి అంటారు. సో మీరు టైం అనేది ఇస్తే మేము బాగా ప్లాన్ చేయగలుగుతాం. వెంటనే కావాలంటే ఉన్న డిజైన్స్ లను ప్లాన్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత అందమైన ఇల్లుని చూపించినందుకు. థ్యాంక్ యూ.